వర్షం దంచి కొడుతోంది. తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా వర్ణుడు బెంబేలెత్తిస్తున్నాడు. హైదరాబాద్ లో విస్తారంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. రహదారులపై వర్షపు నీరు ఎక్కడికక్కడ నిలిచిపోతోంది. నగరంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. తుఫాన్ ఎఫెక్టుతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం దంచి కొడుతుంది. హైదరాబాద్ లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రహదారులపై వర్షపు నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయింది. నగరంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మొత్తంగా మోందా తుఫాన్ ఎఫెక్టుకు భాగ్యనగర్ వాసి విలవిల్లాడిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. రోడ్లపై వరద నీరు చేరుకుంది. నార్మల్ గానే భాగ్యనగరంలో భారీగా ట్రాఫిక్ ఉంటుంది. ఇక వర్షం పడితే చెప్పనక్కర్లేని పరిస్థితి. ఇక ఆఫీస్కు వెళ్లాల్సిన వాళ్ళైతే నానా కష్టాలు పడుతూ ఆఫీసులకు చేరుకుంటున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఐటీ సెక్టార్లో వర్క్ ఫ్రం హోం ప్రకటించేశాయి చాలా కంపెనీలు. అయినప్పటికీ కూడా రోడ్లపైకి రాక తప్పని పరిస్థితి. సగటు నగర జీవితి పోరాడుతూ ఉంటాడు. బ్రతుకు పోరాటంలో భాగంగా రోడ్లపైకి వస్తున్న జనాలు తడిసి ముద్దవుతూ ఉన్నారు. మొత్తంగా హైదరాబాద్ వ్యాప్తంగా వర్షానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చూస్తున్నాం ఇంకా వర్షం కొనసాగే అవకాశం ఉందనే అప్డేట్స్ అయితే అందుతూ ఉన్నాయి. మొత్తంగా వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? భాగ్యనగరంలో ప్రస్తుతం వెదర్ అప్డేట్స్ ఎలా ఉన్నాయి? వంశీ, మనం చూసుకుంటే కనుక మోందా తుఫాన్ కారణంగా మొత్తం రోజులుగా కూడా హైదరాబాద్ నగర వ్యాప్తంగా జిహెచ్ఎంసీ లో రాబోయే 2 గంటల పాటు భారీ వర్షం ఉంటుందంటూ కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో ఇటు ఐటీ సెక్టర్ లో ఉండేటటువంటి మాదాపూర్ గానీ, కొండాపూర్ గానీ, హైటెక్ సిటీలో ఉండేటటువంటి ఐటీ సెక్టర్ ఉద్యోగులకు కూడా వర్క్ ఫ్రం హోమ్ కేటాయించారు. ఇటు సైబరాబాద్ పోలీసులు కూడా మొత్తం రోజులుగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యం చూసుకుంటే ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చూసుకోవాలంటూ ఎవరు కూడా అత్యవసరం ఉంటే తప్ప రోడ్లపైకి ఎవరు కూడా రావద్దంటూ కూడా హెచ్చరికలు కూడా జారీ చేస్తున్న నేపథ్యంలో ఆ ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఇటు జంట జలాశయాలు ఏవైతే ఉన్నాయో, ఇటు ఉస్మాన్ సాగర్ గానీ, ఇటు హిమాయత్ సాగర్ గానీ, ఉస్మాన్ సాగర్ నుండి ఆ ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా మొత్తం టోల్గా 10 గేట్లను 2 అడుగుల మేర ఎత్తేసి కిందికి ఆ జలమండలి అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అదేవిధంగా హిమాయత్ సాగర్ నుండి కూడా 4 గేట్లను ఎత్తేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్న క్రమం లోపల ఆ మొత్తం టోల్గా 6,600 క్యూసెక్ నీటిని విడుదల చేయడం వలన ఇటు మూసీ పర్యాటక ప్రాంతాలు ఏవైతే ఉంటున్నాయో అది జాగీర్ బండ్ల కూడా కానీ, ఇటు చాదర్ఘట్ కానీ, ఇటు ముషరంబాగ్, అయితే మలక్పేట మీదుగా మొత్తం టోల్గా కూడా అటు మూసీ పర్యాటక ప్రాంత ప్రజలని అందరూ కూడా అలర్ట్ చేస్తూ వస్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే హైదరాబాద్ లో చినుకులు పడితే చాలు మొత్తం టోల్గా చిత్తడికి మారిపోతుంది. రోడ్లన్నీ జలాశయాలను తలపిస్తుంటాయి కాబట్టి ట్రాఫిక్ కూడా భారీగా అంతరాయం ఏర్పడుతున్నట్టుగా తెలుస్తుంది. థ్యాంక్ యూ.